Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. పెసల గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసల గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఫస్ట్ పెసలు నానబెట్టేసి పెట్టేసుకోవాలా? అవునండి, లేకపోతే కొద్దిసేపు వేడి నీళ్ళలో నానబెట్టేస్తే కూడా నానిపోతుంది. ఇమీడియట్ గా చేసుకోవాలంటే కొంచెం వేడి నీళ్ళలో వేస్తే సరిపోతుంది. ఓకే, దీన్ని మిక్సీ పట్టేసేయాలి. దాని తర్వాత ఇవన్నీ కొద్దిగా యాడ్ చేసేస్తాం. ఓకే, సో అయితే ఆయిల్ హీట్ పెట్టేస్తాను. సరే, వాటర్ వేయద్దండి, ఓన్లీ అలా గ్రైండ్ చేసి కొంచెం ముద్దలాగా ఉంటే బాగుంటుంది. ఓకే, మరి ఫైన్ పేస్ట్ అయిపోయా లేకపోతే కొంచెం బరగ్గా ఉన్న? కొంచెం బరగ్గా ఉండాలండి, ఫైన్ పేస్ట్ అయితే సరిగ్గా. ఓకేనా? ఓకే, సో అవన్నీ మనం డైరెక్ట్ గా కలిపేసుకోవచ్చు, లేకపోతే మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసేస్తే అయిపోతుంది. కానీ పిల్లలు కదా, జనరలీ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కారం అయిపోతే మళ్ళీ ఇలా ముక్కలు వేస్తే పెట్టేసుకోవచ్చు, వాళ్ళు తీసేస్తారు. పెద్దవాళ్ళంటే తినేస్తారు కదా పిల్లలు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆనియన్స్, ఓకే, కరివేపాకులో కొంచెం చించి వేసేస్తాం, దీని ఫ్లేవర్ వస్తుంది. కొంచెం పచ్చిమిర్చి, ఓకే, సాల్ట్ కావాల్సిన, కొత్తిమీర. ఓకే, దీంట్లో మనం ఏదైనా లీఫీ వెజిటేబుల్ కూడా వేయచ్చు. పిల్లలు జనరలీ లీఫీ వెజిటేబుల్స్ తినడానికి ప్రిఫర్ చేయరు. అవును, సో మనం వాళ్ళకి దీంట్లో ఏదైనా ఒక ఆకుకూర వేసేసుకోవచ్చు, యాడ్ చేసేస్తే వాళ్ళు తినేస్తారు. ఓకే, అంత జీలకర్ర కొంచెం, ఓకే, ఉప్పు వేసాను. ఇక కావాలంటే మనం ఇంకా ఇది పెసర్లు ఉట్టిగానే వేసి కొంచెం నమలడానికి బాగుంటది, ఇట్లా పలుగ్గా తగులుతుంది. మీ మదర్ టంగ్ తెలుగు కదండి? కాదండి, నేను బెంగాలీ. బెంగాలీయా? ఓ, బట్ బాగా మాట్లాడుతున్నారు. అంటే బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్ లోనే అండి. అవునా? ఓ నైస్. సో పెసలు కావాలంటే కొంచెం పప్పులాగా తగలాలంటే కొన్ని నానబెట్టినవి డైరెక్ట్లీ యాడ్ చేయొచ్చు. ఓకే, సో మీరేమైనా వర్కింగ్ అండి? అవునండి, నేను వర్కింగ్. ఏం చేస్తుంటారు? నేను HSBC లో చేస్తున్నాను జాబ్. ఓ నైస్. మీకు ఒకతేనా పాప? కాదండి, 2 ఉన్నారు. చిన్న బాబు ఉన్నాడు. బాబు ఇంకా వాళ్ళ పాప సేమ్ క్లాస్. ఓ, చిన్న పాప సేమ్ క్లాస్. ఏం పేరు మీ పాప పేరు? రుషిక్. రుషిక్, ఓకే, రుషిక్. ఓ, బాబు కదా. ఓకే, ఓకే. సో వాళ్ళిద్దరు ఏ క్లాస్? యూకేజీయా? ఈ పెసర్లు, నానబెట్టిన పెసర్లు ఇంకొంచెం వేసేస్తే బాగుంటది వాళ్ళకి, కొంచెం ఎక్కువ పప్పులుగా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు మనం నార్మల్లీ గారెలు ఎలా వేస్తారు అలా వేసేసుకోవటం, పాల ప్యాకెట్ లో గానీ ఎట్లా ఈజీగా ఉంటే అట్లా. నేనైతే మామూలుగా ఇట్లా వాటర్ కొంచెం అది ఇట్లా చేసేసి, మరీ పెద్ద కాకుండా చిన్నగా వేసేస్తా. పిల్లలకి కొంచెం పెద్దగా ఉంటే అవి కచ్చగా ఉంటది, పచ్చిగా ఉంటది అని తినరు. సో మామూలుగా చిన్నగా వేసేస్తాను నేను. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? మా వారు కూడా HSBCలోనే చేస్తారు. సేమ్ ఆఫీస్ లో అండి. HSBCయా? ఇద్దరు కలిసి వెళ్ళిపోతారా అయితే? లేదండి, ఆయనకి డిఫరెంట్ టైమింగ్స్, నాకు డిఫరెంట్. ఓ, అవునా? నేను మార్నింగ్ వీళ్ళ చూసుకోవాలి, ఈవినింగ్ ఆయన చూసుకుంటారు. ఓహో, సో మీది ఈవినింగ్ షిఫ్టా?
నాది 9:30 6:30. ఓ జనరల్ షిఫ్ట్. ఓకే ఓకే. అనేది ఎర్లీ మార్నింగ్ 3:30 to ఆఫ్టర్నూన్ 12:30. ఓ ఓకే. ఏం పేరు మీ వారి పేరు? విజయ్ కిరణ్ అండి. విజయ్ కిరణ్. ఇవి అంతా అలా పొట్టుతో వేసాం కదా, గారెలకి వేగుతుంటే పైన అలా కనిపిస్తుంది. యాక్చువల్లీ అవి పెసర్లు చాలా ఫైబ్రస్ ఫుడ్ కదా, అవి తింటే బాగుంటది. జనరల్ గా ఎక్కువ మనము పెసరట్టు అంటే దోశలాగానే వేస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు కొంచెం ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. కొంచెం లైట్ బ్రౌనిష్ అయిపోయింది, ఇవి తీసేద్దాం. ఎక్కువ మాడితే కూడా మళ్ళీ టేస్ట్ పాడైపోతుంది. ఓకే. మీకు వీకెండ్స్ హాలిడేసా? అవునండి, సాటర్డే సండే. సో అప్పుడు కొంచెం లీజర్ టైం దొరుకుతుందా ఏమన్నా ఇలా వెరైటీస్ ఏమైనా ట్రై చేయడానికి? మీకు ఇంట్రెస్ట్ అయినా కుకింగ్, లేకపోతే ఇంకా జనరల్ గా రెగ్యులర్ రెసిపీస్ ఏనా నార్మల్ డేస్ లో? లేదు, కొంచెం ఇంట్రెస్ట్ ఉందా? ఓకే. అట్లీస్ట్ మనకు కాకుండా పిల్లలకైతే చేస్తూనే ఉంటాం. ఓకే. వాళ్ళు జనరల్లీ రొటీన్ గా తిని వాళ్ళు బోర్ అయిపోతారు కదా. స్కూల్కి వెళ్ళి వస్తుంటే అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ చేసుకొచ్చిన కూడా అడుగుతూ ఉంటారు కదా. మా పాప ఎక్కువ అంటుందా? సో ఎక్కువ వెరైటీస్ ఇష్టమా నీకు? అవునా, వెరీ గుడ్. సో రెడీ అండి. కొంచెం చల్లార్చగా తింటే. సో ఎలాగో వాళ్ళ ప్రాసెస్ చూసేటప్పటికి కాస్త చల్లారిపోతే మనం తినేయచ్చు. ఓకే అండి, మరి గారెలు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసల గారెలు తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన పెసలు మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర, నానబెట్టిన పెసలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెలా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసల గారెలు రెడీ. పెసల గారెలు తయారీ విధానం చూసారు కదండి. ఓకే, సో ఇవి కూడా కరకరలాడుతూ ఉన్నాయి చక్కగా. కొంచెం వేడిగా ఉంది, చూసి తీసుకోండి. కరకరలాడుతూ బాగున్నాయి. సో పొట్టుతో చేశారు కాబట్టి పై లేయర్ లో ఉండేది కొంచెం మంచి క్రిస్పీగా బాగున్నాయి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మామూలుగా మనం పెసరపప్పుతో చేసుకుంటాం కదా, సో అలా కాకుండా పొట్టుతో చేసుకుంటే పొట్టు పెసలతో కొద్దిగా వేగిన తర్వాత ఆ టేస్ట్ బాగుంది. ఎక్స్ట్రా పిండి కూడా ఏమీ యాడ్ చేయలేదు కదా, ఓన్లీ ఆ పప్పు తాలూకు ఇదే ఉంది కాబట్టి బాగున్నాయి. ఆ మధ్య మధ్యలో పప్పు కూడా యాడ్ చేయడం వల్ల అవి కొంచెం క్రంచీగా. సో కాంబినేషన్ బాగుంది ఈరోజు, లడ్డు అండ్ గారె. ఒక స్వీట్ ఒక హాట్. బాగా చేశారండి ఇద్దరు కూడా. సో గారెలు నచ్చాయా? నీకు హాట్ ఇష్టం కదా, ఎక్కువ నచ్చినట్టున్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా. చక్కగా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఈరోజు చేసి చూపించారు. పింకీ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సందీప్తి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. సో రుచిరా, ఇది నీకు, ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి, అండ్ మీకు కూడా అండి. థ్యాంక్స్. బాయ్. మధురం మమకారం సెగ్మెంట్ లో మీరు కూడా మీ పిల్లలతో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పనసకాయ, ఆ పనస తొనలు ఎంత టేస్టీగా ఉంటాయి కదా. అసలు అలా వెళ్తూ ఉంటే బజార్లో ఎక్కడైనా అమ్ముతున్నా కూడా ఆ స్మెల్ అసలు చాలా అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మరి పనసకాయ కట్ చేసేటప్పుడు చేతులకి జిగురంతా కూడా బాగా అంటేసుకుంటూ ఉంటుంది. ఇలా అంటుకోకుండా ఉండాలి అంటే పనసకాయ కట్ చేయకముందే చేతులకు బాగా ఆయిల్ అప్లై చేసుకుని దాని తర్వాత కనుక పనసకాయ కట్ చేసినట్లయితే జిగురు చేతులకు అంటుకోదు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎగ్ ఆరోగ్యానికి మంచిది కదా. రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే రకరకాల ప్రోటీన్లన్నీ కూడా మన శరీరానికి సంతృప్తికరంగా అందుతాయని చెప్తూ ఉంటారు నిపుణులందరూ కూడా. మరి అలాంటప్పుడు ఎగ్ ఉడకబెట్టుకోవడం చాలా తేలికే, తొందరగా ఉడికిపోతుంది. ఈ పెంకు తీయడానికి కొద్దిగా టైం పట్టేస్తూ ఉంటుంది కదా. ఎగ్ ఉడికించేటప్పుడే అందులో కొద్దిగా సాల్ట్ వేసి కనుక ఉడికించినట్లయితే పెంకు చాలా తొందరగా వచ్చేస్తుంది. హాయ్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్.